నమస్తే, వెల్కమ్ టు G7 భక్తి. నాగలోకం అనేది హిందూ పురాణాలలో వర్ణించబడిన ఒక అద్భుతమైన రహస్యమైన లోకం. ఇది భూమికి క్రింద ఉన్న పాతాళ లోకాలలో ఒకటిగా భావించబడుతుంది. అక్కడ నాగదేవతలు, నాగరాజులు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అనంతశేషుడు, వాసుకి, తక్షకుడు, మానసాదేవి వంటి శక్తివంతమైన నాగులు నాగలోకానికి అధిపతులుగా పేర్కొనబడ్డారు. ఈ లోకం అపారమైన సంపదలు, మనులు, బంగారం, రహస్య విద్యలు మరియు దైవిక శక్తులతో నిండి ఉంటుందని వర్ణనలు ఉన్నాయి. మహాభారతం, భాగవతం, స్కంద పురాణం వంటి గ్రంథాలలో నాగలోకం గురించి విశేషంగా ప్రస్తావన కనిపిస్తుంది. నాగులు కేవలం సర్పాలు మాత్రమే కాకుండా మానవాకారాన్ని ధరించగలిగే జ్ఞానం, శక్తి కలిగిన దైవిక జీవులుగా చెప్పబడతారు. కొన్ని కథల ప్రకారం వారు ప్రకృతి సమతుల్యతను కాపాడే రక్షకులుగా, భూమి శక్తులను సంరక్షించే దేవతలుగా ఉన్నారని నమ్మకం. అందుకే భారతదేశంలోని అనేక ప్రాంతాలలో నాగదేవతలకు ప్రత్యేక పూజలు, నాగపంచమి వంటి పండుగలు జరుపుతారు. అయితే విజ్ఞాన శాస్త్రం దృష్టిలో ఇప్పటి వరకు నాగలోకం నిజంగా ఉందని నిరూపించే స్పష్టమైన ఆధారాలు లేవు. భూమి లోపల ఇలాంటి ప్రత్యేక లోకం ఒకటి ఉందని శాస్త్రీయంగా ధృవీకరించబడలేదు. కాబట్టి నాగలోకం నిజంగా ఉందా లేదా అన్నది విశ్వాసం, పురాణ కథలు, ఆధ్యాత్మిక నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. కొందరికి ఇది కేవలం కల్పనగా అనిపించవచ్చు, మరికొందరికి ఇది పవిత్రమైన దైవిక లోకంగా అనిపించవచ్చు. మొత్తానికి నాగలోకం గురించి చెప్పే కథలు మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక ఆలోచనలకు చెందినవి. అది భౌతికంగా ఉందా లేదా అన్నది తెలియకపోయినా నాగలోకం భావన మనకు ప్రకృతి పట్ల గౌరవం, భయం, భక్తి మరియు నైతిక బోధనను అందించి ఒక పవిత్ర సంకేతంలా భావించవచ్చు. విన్నారు కదా? మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.